హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా పాతకాలం నాటి వంకాయ పచ్చడి ఎలా పెడతారో చూపిస్తున్నాను. మా అమ్మమ్మ పెట్టేవాళ్ళు. ఒక 5 పెద్ద పెద్ద కాయలు తీసుకున్నారండి. మా చెట్టు అవి బాగా పండనిచ్చాను. చెట్టుని పండి కోసిన తర్వాత ఒక 2 days తర్వాత నేను చట్నీ పెడుతున్నాను. ఆ ముక్కల్ని అలా మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి. వంకాయ ముక్కల్ని కడిగి తుడిచి ఆరబెట్టి తర్వాత ముక్కలు కోసి పెట్టాను. వీటిని మనకు ఒక పెద్ద సైజు అంటే ఒక 2 పెద్ద నారింజకాయల సైజు అంత చింతపండు తీసుకున్నాను. అంటే దాదాపు ఒక 150 గ్రాముల చింతపండు ఉంటుందండి. ఇది తర్వాత కల్లుప్పు తీసుకున్నాను. ఫస్ట్ మనం ముక్కల్ని ఒక జాడీలో కానీ ఒక డబ్బాలో కానీ వేసి సర్దేసి దాని మీద చింతపండు అట్లాగే ఉప్పు కూడా సమానంగా వాటిని పేర్చాలండి. తర్వాత మళ్ళీ మనం ముక్కలు వేయాలి. మళ్ళీ కొన్ని అంటే లేయర్స్గా వేసుకోవాలి. దీన్ని ఇది పాతకాలం రోజుల్లో పెట్టేవాడండి. కొంచెం ప్రాసెస్ ఎక్కువే కానీ టేస్ట్ బాగుంటుంది. పాత రోజుల్లో ఎట్లా పెట్టేవాడు మా అమ్మమ్మ కాలంలో చూపిస్తున్నాను. అలా మళ్ళీ లేయర్లు వేసిన తర్వాత మళ్ళీ చింతపండు ఉప్పు వేసి పెట్టి మూత పెట్టి ఉంచాలండి. దీన్ని కొంచెం లెంతీ ప్రాసెసే, ఓపిక ఉన్నప్పుడు చేసుకోవచ్చు కానీ టేస్ట్ బాగుంటుందండి. అట్లా పెట్టి మూత పెట్టి ఒక నైట్ అంతా ఉంచానండి. ఈరోజు సాయంత్రం పెట్టాను. మరుసటి రోజు తీసాను. చూడండి నీళ్ళన్నీ ఎట్లా ఊరినాయో బయటికి. మొక్కల్లో ఉండే నీరు అంతా బయటకు వచ్చేసింది. ఉప్పు చింతపండు వేసాం కదా, వాటిని మళ్ళీ కింద పైకి వచ్చేటట్టుగా కలిపి పెట్టాలండి. మళ్ళీ ఈ రెండో రోజు వాటిని కలిపి మళ్ళీ అట్లాగే పెట్టి ఉంచాలి. మూత పెట్టి వాటిని కలపాలండి బాగా. తర్వాత ఇది 2 రోజులు అయిన తర్వాత 3వ రోజు అండి ముక్కలన్నీ తీసి వేరు చేసుకున్నాను. దాంట్లో బాగా చింతపండు అంతా మెత్తగా గుజ్జులాగా నానిపోయింది ఆ నీళ్ళలో, వంకాయ నీళ్ళల్లో. అవి తీసి పెట్టుకున్న తర్వాత ఆ చింతపండు గుజ్జుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూసారు కదా చింతపండు గుజ్జుని వీటిని పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. మనకు తెలుసు కదా వంకాయ చట్నీ అనేది, అసలు వంకాయ అనేది దానికంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది చూసారు కదా. పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ ఒక 1/2 kg తీసుకున్నానండి. కేజీకి ముక్కలకి ఒక 1/2 kg నూనె పడుతుందండి. దాంట్లో జీలకర్ర ఆవాలు పోపు పెట్టాను. పోపు వేగిన తర్వాత చింతపండు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, అది ఆ ఆయిల్లో వేసి కొంచెం పచ్చితనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలా. దాంట్లోనే వెల్లుల్లి కచ్చపచ్చ పేస్ట్ చేసింది కూడా దాంట్లో వేసాను. ఈ రెండు కొంచెం బాగా వేగాలండి. అంటే తడి దాంట్లో లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. జస్ట్ ఒక 2-3 minutes పడుతుంది. దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసాను. తర్వాత ఈ వేడిగా ఉన్నప్పుడు కారం వేయకూడదండి. కారం వేసి నల్లబడుతుంది కాబట్టి నేను తర్వాత లాస్ట్కి వేసాను. ఇప్పుడు ముక్కలు ఉన్నాయి కదండి, ముక్కలను మనం వేయాలి. ఇవి కొంచెం అట్లా ఆ వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి. ఆ వేడికి దీంట్లో ఏమైనా పచ్చితనం ఉంటే చింతపండు అవి ఉంటే రసం ఉంటాయి కదండి, ఆ పచ్చితనం పోతుంది. ఇలా వాటిని కలిపి పెట్టి ఇంకా స్టవ్ ఆపేయచ్చండి. స్టవ్ ఆపేసి ఆ వేడికి అవి మగ్గుతాయి. చాలు. అది మనకి క్రంచీగా బాగా ఉండాలంటే ఎక్కువ నూనెలో వేయించకూడదు. దాంట్లో ఒక 1/4 కప్పుకి కారం తీసుకున్నానండి. ఉప్పు మనం ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. తర్వాత లాస్ట్ చూసుకొని ఉప్పు తక్కువైతే అప్పుడు కలుపుకోవచ్చు. ఆవపిండి అండి ఇది. ఆవపిండి, మెంతిపిండి. ఒకటి మెంతికి 2 ఆవాలు తీసుకొని పొడి చేసి పెట్టుకుంటాను నేను. అది ఒక 1/2 కప్పు వేసానండి. ఇంకా అంతే అండి. దీంట్లో కలిపి అలా పెట్టుకోవాలండి మొత్తం. మళ్ళీ 1 day రోజు బయటే ఉంచాలి. కొంచెం ఇది తినాలని టైం ఒక 1 వారం రోజులు ఊరాలండి. ఇది ముక్క ఊరాలి కారంలో కూడా. ఇంతేనండి, వంకాయ నిల్వ పచ్చడి రెడీ అండి. పాతకాలం నాటి వంకాయ పచ్చడి అండి.